రైట్ రాజమౌళి గారు. ఎస్, ఇంకొకటి ఇందాక చెప్పినట్టు అయితే నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఈ దాడులు ఎక్కువ జరుగుతుంది, లేదా నిరుద్యోగం ఎక్కువైపోయి తూర్పు మీద ఎక్కువ దాడులు జరుగుతుంది. అది కూడా కొంచెం ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దాడులు జరుగుతున్నాయి, మన తెలుగు వారు కూడా చాలా మంది బలైనటువంటి పరిస్థితి మన వార్తలు చూస్తున్నాం. ఇది కూడా కొంతవరకు కీలకం కానుందా? అదే నేను అక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నాను, దానికి చూశారు, నాకు అనుభవం ఉంది. సో ఇక్కడ ఇట్లాంటి దాడులతో దాన్ని అరికట్టలేకపోయిండు బైడెన్ అన్నది ఒక అభావం అయితే ఆయన మీద ఉన్నది. సో దాంతో పాటు మనకు ఈ మెక్సికో బార్డర్ లో చాలా మంది ఇమిగ్రెంట్స్ వచ్చారు ఇల్లీగల్ గా. అందులో మన ఇండియన్స్ కూడా ఉన్నారు. ఈ మన భారతదేశం నుంచి మెక్సికో వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ దొంగతనంగా లోపలికి రావడం, ఇట్లాంటివి కొన్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయింది ఆయనే అన్నది అపవాదం ఆయన మీద ఉన్నది. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ అయితే మాత్రం డెఫినెట్ గా అమెరికన్ ఎకానమీ మీద ప్రభావం పడుతుంది. ఎకానమీ దెబ్బతింటది, బిజినెస్ మీద ప్రభావం పడుతుంది. సో దాన్ని ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు అన్నది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే వార్ కూడా ఉంది మధ్యన. ఆ వార్ కూడా నేను ప్రత్యక్షంగా చూసిన. ఈ అమెరికా నుంచి ఇండియాకి వచ్చే ఫ్లైట్స్ ఈ రెండు దేశాల మధ్య నుంచి, ఇటు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య నుంచి వస్తాయి. అక్కడ ఇప్పటి వరకు అట్లాంటివి ఏం జరగలేదు. ఏదైనా మిసైల్ తప్పిపోయి ఫ్లైట్ మీద పడ్డారు, అక్కడ మొత్తం చచ్చిపోవడానికి అవకాశం ఉంది కదా. సో దాన్ని కూడా కొంత నాకు తెలిసి ఈ ఎలక్షన్స్ అయ్యేదాకా కొంచెం పోస్ట్పోన్ చేసేదేమనిపిస్తుంది. ఆ వారు కనుక ఉద్యమంతో దాని ప్రభావం ప్రపంచం మీద పడుతుంది. అందులో అందుకే ఎలక్షన్స్ కోసం వాళ్ళు కొంచెం ఆపిందా అన్నట్టు అనిపిస్తుంది. దాని భయం కూడా చాలా మంది లోపల ఉంది, మన ఇండియన్స్ లోపల ఉంది, నేటివ్ అమెరికన్స్ లోపల. సో ఇది ఒకటి కూడా మరి ప్రభావం పడే అవకాశం అయితే డెఫినెట్ గా 3 అంశాలు. రాజమౌళి గారు, ఇప్పుడు సింహ గారు ఇందాక ఒకటి చెప్పారు. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ స్థిరపడిన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వస్తున్న ఇది విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వచ్చే వారి ద్వారా మనకి కూడా కాస్త ఇది ఇబ్బందులు ఏర్పడతాయో అన్న ఒక భావన అక్కడ ఉన్న స్థిరపడిన వారి భారతీయులకు కూడా ఉంటుందనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అయితే ఇది ఏ మేరకు అది ఈ ఎన్నికలపైన ప్రభావితం చూపించే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు? అది కూడా కరెక్ట్, సోనాల్ చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే మనకి స్వార్థం అందులో తెలుగులకు ఎక్కువ ఉంటుంది. ఇంకా అర్థం చెప్పాలంటే ఇండియన్స్ కూడా చూస్తూనే ఉంటుంది. అక్కడ ఆల్రెడీ అక్కడ పుట్టిన పిల్లలు వాళ్ళు సిటిజన్స్, వాళ్ళు ఇక్కడ నుంచి కొత్తగా మళ్ళీ ప్రభావం. కానీ వాళ్ళు ఓటి అంటే తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా అంటే గ్రీన్ కార్డ్ ఓటు హక్కు లేదు, ఓన్లీ సిటిజన్స్ ఉంది. ఆ సిటిజన్స్ ఎంత ప్రభావం చూపిస్తారైతే కొంచెం అంటే ఉద్యోగులు గెలిపించేంత ప్రభావం చూపిస్తే అంటున్నాం. అది ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షమైన ప్రభావం ఎక్కువ. ఎందుకంటే మన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలుగా ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నా చెప్పి అంటే ఐ డోంట్ థింక్ అది కూడా తక్కువ, అది కూడా కరెక్ట్ అవుతుందని. ఎందుకంటే ఒక సీఈఓ చెప్పినంత మాత్రం నేను ఏదైతే కోటేస్తానే అమెరికన్స్ ఇండివిజువల్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో చెప్పలేము ఇట్లాంటి మనిషి మెదడు ఎప్పుడేమో అర్థం కాదు కదా, దానికి ఇంకా ఎప్పుడైనా వారే చెప్పాలి.